Hi friends, my name is Kalyanam Shankar. Today we are discussing about the chapter is acid, bases and salts. In the subtopic is reaction of acids with carbonates. Friends, మనము యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్ అనే చాప్టర్లో నుంచి రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ కార్బోనేట్స్ అంటే అనొచ్చు అంటే యాసిడ్స్ ఆర్ రియాక్ట్ విత్ కార్బోనేట్స్ అని కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు దీంతో ఇలా ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్. సో ఫస్ట్ ఇక్కడ ప్రొసీజర్ ఇక్కడ డైరెక్ట్ రాసేసాను. ఇక్కడ మనకి యాక్చువల్లీ ఏము రిక్వైర్డ్ మెటీరియల్స్ లేకపోతే గివెన్ మెటీరియల్స్ ప్రొసీజరు అబ్జర్వేషను ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో దాంట్లో నేను డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి దీని మ్యాటర్ అంతా కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఉంటుంది, నెక్స్ట్ మన దగ్గర ఉన్నటువంటి మెటీరియల్లో కూడా ఉంటుంది, అక్కడైనా చూసుకోవచ్చు. మనకు అర్థం కావడం కోసం నేను క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదివరకు కూడా చెప్పేది కూడా ఇలా డైరెక్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ ఏంటిది యాసిడ్స్ రియాక్ట్ విత్ కార్బోనేట్స్, ఇది ఏమనమాట. యాసిడ్స్ అనేటివి కార్బోనేట్స్ రియాక్ట్ అయితే ఏమవుతుంది అని తెలుసుకునేది మనకి ఇక్కడ ఏమనమాట. ఇక్కడ రిక్వైర్డ్ మెటీరియల్లో చూసుకున్నట్టయితే ఇక్కడ 1 రిటార్ట్ స్టాండ్ అండ్ ఇది ఒక రిటార్ట్ స్టాండ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ట్యూబ్ ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ కింది వరకు లాంగ్ ట్యూబ్ని మనం ఏమంటామంటే థిసిల్ ఫనల్ అని అంటాం అనమాట. ఇక్కడ ఉండే రిటార్ట్ స్టాండ్ వల్ల యూజ్ ఏంటి అంటే ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ అనేది అటు ఇటు కదలకోకుండా నెక్స్ట్ ఇలా పడిపోకుండా స్టాండర్డ్గా ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే రిటార్ట్ స్టాండ్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాము. ఈ రిటార్ట్ స్టాండ్కి ఇక్కడ ఉన్నటువంటి బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ని ఏం చేస్తామంటే మనము ఇక్కడ ఫిక్స్ చేస్తాం అనమాట. దానివల్ల యూజ్ అవుతుంది ఇలా బేస్. నెక్స్ట్ వచ్చేసి థిసిల్ ఫనల్ అనమాట. ఈ థిసిల్ ఫనల్ అనేది ఇక్కడ నుంచి ఇటు వరకు ఉంటుంది. ఈ థిసిల్ ఫనల్ వల్ల యూజ్ ఏంటి అంటే మనం ఎలా రన్ చేస్తామంటే ఈ థిసిల్ ఫనల్ని ఇక్కడ రబ్బర్ కార్క్ అనేది ఉంది. ఈ రబ్బర్ 2 హోల్స్ ఆఫ్ రబ్బర్ కార్ 2 హోల్స్ ఉంటాయన్నమాట. ఈ రబ్బర్ కార్క్ నుంచి 1 హోల్లో నుంచి ఏం చేస్తామంటే ఇలా తీసుకొని పోయి సొల్యూషన్లో పెట్టేస్తాము. ఇది ఒక గ్లాస్ ట్యూబ్ అనమాట. ఈ థిసిల్ ఫనల్ వల్ల యూజ్ ఏంటి అంటే మనం ఏమైనా గ్రాన్యుయల్స్ అంటే పీసెస్ ఉన్నాయి కదా, అల్యూమినియం పీస్ అయినా లేదా జింక్ పీసెస్ అయినా కాపర్ పీసెస్ అయినా లేదంటే కన్నా మెగ్నీషియం పీసెస్ అయినా ఇవన్నీ ఏం చేస్తామంటే వీటిలో నుంచి ఇలా పాస్ చేస్తామంట కిందికి. సో అప్పుడు ఏమవుతాయంటే ఇవన్నీ ఇలా కిందికి పడిపోతూ ఉంటాయి. రియాక్షన్ అనేది జరగడం కోసం అనమాట. మనం డైరెక్ట్గా వేసి రబ్బర్ కార్కి పెట్టే బదులు థిసిల్ ఫనల్ని యూజ్ చేసి కూడా మనము ఇక్కడ ఈ గ్రాన్యుయల్స్ని టెస్ట్ ట్యూబ్లోకి డైరెక్ట్గా సొల్యూషన్లోకి పంపించచ్చు అనమాట. అలాగా ఇది నెక్స్ట్ వచ్చేసి రబ్బర్ కార్క్. ఈ రబ్బర్ కార్క్ అనేది మనకి చాలా టైం ఉంటాయి. హోల్స్ లేకోకుండా ఉండే రబ్బర్ కార్క్ ఒకటి ఉంటుంది, 1 హోల్ ఆఫ్ ద రబ్బర్ కార్క్ ఉంటుంది, 2 హోల్స్ ఆఫ్ ద రబ్బర్ కార్క్ ఉంటుంది, 3 హోల్స్ ఆఫ్ ద రబ్బర్ కార్క్ ఉంటుంది. ఇక్కడ తీసుకున్నటువంటి రబ్బర్ కార్క్ ఏంటంటే 2 హోల్స్ ఆఫ్ ద రబ్బర్ కార్క్. దీనివల్ల యూజ్ ఏంటి అంటే 2 హోల్స్ ఆఫ్ ద రబ్బర్ కార్క్ 1 రబ్బర్ కార్క్ 1 హోల్లో నుంచి మనము థిసిల్ ఫలాల్ని ఇక్కడ అరేంజ్ చేసుకుంటాము. సెకండ్ హోల్ వచ్చేసి డెలివరీ ట్యూబ్ని మనము ఇక్కడ అరేంజ్ చేసుకుంటాం అనమాట. ఈ రబ్బర్ కార్క్ వల్ల ఇంకో యూజ్ ఏంటి అంటే ఈ 2 హోల్స్ ఆఫ్ ద రబ్బర్ కార్క్ ఇది. ఈ రబ్బర్ కార్క్ వల్ల యూజ్ ఏంటంటే ఏదైనా కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు దాంట్లో వచ్చినటువంటి గ్యాస్ అయినా సరే ఫ్లేవర్ అయినా సరే ఏదైనా అని బయటికి పోకుండా ఈ రబ్బర్ కార్క్ అలాగనే పట్టి ఉంచుతుంది. ఒకవేళ ఏదైనా పోవాలనుకుంటే ఇక్కడ 1 హోల్ ఆఫ్ రబ్బర్ కార్క్ 2 హోల్ ఆఫ్ రబ్బర్ కార్క్ ఉంది కదా, ఆ హోల్స్లో అరేంజ్ చేసినటువంటి డెలివరీ ట్యూబ్లో నుంచి ఇక్కడ ఉండేటువంటి గ్యాస్ అయినా ఫ్లేవర్ అయినా దాంట్లో నుంచి మాత్రమే బయటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ రబ్బర్ కార్క్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తీసుకున్నటువంటి సొల్యూషన్ వచ్చేసి మనకి HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనమాట. ఇది ఒక యాసిడ్. నెక్స్ట్ ఇక్కడ గ్రాన్యుయల్స్ అని వేసినాం అనమాట. ఈ గ్రాన్యుయల్స్ వచ్చేసి ఇవన్నీ పీసెస్ అని ఏంటివంటే NO2CO3 అంటే సోడియం కార్బోనేట్ అనమాట. కార్బోనేట్ మెటీరియల్ అనమాట. ఇదంతా సోడియం కార్బోనేట్ని మనము థిసిల్ ఫనల్లో నుంచి వేసేసినాం. ఇట్లా ఇక్కడ ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా సోడియం కార్బోనేట్ పీసెస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ దీంట్లో నుంచి ఫామ్ అయ్యేది ఇక్కడ అంతా టోటల్ గ్యాస్ ఉందంట. గ్యాస్ వచ్చేసి CO2 గ్యాస్, కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డెలివరీ ట్యూబ్ అనేది, ఈ డెలివరీ ట్యూబ్ అనేది కొద్దిగా బెండ్ అయి ఉంటుంది. సో ఇలా షేప్లో ఉంటుంది అనమాట డెలివరీ ట్యూబ్. ఈ డెలివరీ ట్యూబ్ వల్ల యూజ్ ఏంటంటే ఇది 2 ends ఆఫ్ ద డెలివరీ ట్యూబ్ అనమాట. 1 end వచ్చేసి మనం ఏం చేస్తామంటే అలాంగ్ విత్ రబ్బర్ కార్క్ కీప్ ఇన్సైడ్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ లోపలికి 1 హోల్ ఆఫ్ రబ్బర్ కార్క్ అనేది యూజ్ చేస్తాం. ఇంకో 1 సైడ్ వచ్చేసి టెస్ట్ బయట పెట్టేస్తాం అనమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే ఏదైనా గ్యాస్ అనేది దీంట్లో ఫామ్ అయిందనుకోండి, ఆ గ్యాస్ అనేది తీసుకొని పోయి నెక్స్ట్ ఏదైతే రియాక్షన్ ఉంటుందో సెకండ్ హోల్లోకి పంపిస్తుంది. ఫస్ట్ హోల్లో అబ్జర్వ్ చేస్తుంది, సెకండ్ హోల్లో డెలివరీ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా అనేది ఈ డెలివరీ ట్యూబ్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఇక్కడ తీసుకున్నటువంటి 1 ఎక్స్పెరిమెంటల్ టెస్ట్ ట్యూబ్ అనమాట. దీంట్లో తీసుకున్నటువంటి సొల్యూషన్ వచ్చేసి కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అనమాట. కాల్షియం హైడ్రాక్సైడ్ ఇది. సో ఈ విధంగా మనము అరేంజ్ చేసుకుంటాం. ఫస్ట్ ఎలా అరేంజ్ ఇవి వీటి యొక్క పార్ట్స్ అనమాట, గివెన్ మెటీరియల్స్. ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ టేక్ one బాయిలింగ్ టెస్ట్. ఫస్ట్ మనం ఒక బాయిలింగ్ టెస్ట్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వీ యాడ్ సమ్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ద హైడ్రోక్లోరిక్ యాసిడ్. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే కొద్దిగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ని మనము బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్లోకి వేసేస్తాం, హాఫ్ ఫిల్ చేస్తాం. ఆఫ్టర్ దాట్ వీ ఫిక్స్ 1
2 holes of the rubber cork. ఒక 2 holes of the rubber cork ని మనం ఏం చేస్తామంటే బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్కి ఫిక్స్ చేసేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వీ అడ్జస్ట్ ద 1 thistle funnel అలాంగ్ విత్ 1 hole of the rubber cork at least touch the solution. అంటే 1 hole of the rubber cork నుంచి ఆ thistle funnel ని అలాగ ముంచేస్తాం అనమాట. పెట్టేసి ఏం చేస్తామంటే అట్లీస్ట్ ఇక్కడ దాంట్లో మునిగిపోయేలాగా చూసుకోవాలి. ఒక ఎండ్, వన్ ఎండ్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్, అనదర్ ఎండ్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ద 1 hole of the 2 holes of the rubber cork. రబ్బర్ కార్క్ బయట ఒకటి ఉంటుంది, టెస్ట్ ట్యూబ్ లోపల ఒకటి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వీ విల్ టేక్ ఏ సోడియం హైడ్రా కార్బోనేట్. ఇక్కడ తీసుకుంటే సోడియం కార్బోనేట్. ఆఫ్టర్ దట్ వీ విల్ టేక్ ఏ సోడియం కార్బోనేట్ గ్రాన్యుల్స్. ఇక్కడ సోడియం కార్బోనేట్ పీసెస్ని మనం తీసుకుంటాం అనమాట. ఆ సోడియం కార్బోనేట్ పీసెస్ని మనం ఏం చేస్తామంటే పాసింగ్ త్రూ అలాంగ్ ద ఫనల్ ఇంటూ ద సొల్యూషన్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్. ఈ సొల్యూషన్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్లోకి సోడియం కార్బోనేట్ని పంపించాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ థిసిల్ ఫనల్ ఉంది కదా, దాంట్లో నుంచి మనం వేసేసినప్పుడు ఏమవుతాయంటే ఇవి ఈ డైరెక్షన్లో ఇలా కిందికి అనేది పడిపోతాయి అనమాట. సో దీంట్లోకి అనేది చేరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ అనదర్ వన్ హోల్ ఆఫ్ ద రబ్బర్ కార్క్ ఈజ్ ద ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఏం చేస్తామంటే నెక్స్ట్ వీ విల్ టేక్ ఏ 1 డెలివరీ ట్యూబ్ దట్ ఈజ్ 1 ఎండ్ ఈజ్ ఫిక్స్డ్ టు ద ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ అలాంగ్ విత్ ద రబ్బర్ కార్క్. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే నెక్స్ట్ మనం డెలివరీ ట్యూబ్ తీసుకుంటాం. డెలివరీ ట్యూబ్లో 1 హోల్ వచ్చేసి 1 ఎండ్ వచ్చేసి అలాంగ్ విత్ రబ్బర్ కార్క్లో నుంచి ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్లో అడ్జస్ట్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి ఇక్కడ టచ్ కాకుండా చూసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఎండ్ ఈజ్ ఫిక్స్డ్ టు ద అనదర్ టెస్ట్ ట్యూబ్. నెక్స్ట్ ఇంకో టెస్ట్ ట్యూబ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఆ టెస్ట్ ట్యూబ్ సొల్యూషన్లో వచ్చేసి కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అనేది మనం ఇక్కడ తీసుకున్నాము. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ తీసుకొని ఇంకో ఎండ్ని ఇక్కడ పెట్టేసినాం అనమాట. సో ఈ విధంగా అనేది మనము ఈ ప్రొసీజర్ అనేది తెలుసుకున్నాం. సో ఫైనల్గా ఏం జరుగుతుందంటే ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ అనేది ఏం తీసుకున్నాం అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్నాం. దీంట్లో వచ్చేసి సోడియం కార్బోనేట్ తీసుకున్నాము. ఈ రెండు రియాక్షన్ అనేవి జరుగుతూ ఉంటాయి. అలా రియాక్షన్ జరిగిన తర్వాత ఏమవుతుంది అనేది మనకి ఇక్కడ కాంక్లూజన్. ఇక్కడ చూడండి, సోడియం కార్బోనేట్ రియాక్ట్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే ఏంటంటే సోడియం కార్బోనేట్ ఈ గ్రాన్యుల్స్ ఉన్నాయి, పీసెస్ అనేది కూడా ఇక్కడ ఉన్న సొల్యూషన్లో రియాక్ట్ అవుతుంటే యాసిడ్ ఇటు లిబరేట్స్. అవి ఏం ఫామ్ చేయాలి? లిబరేట్స్ అంటే ఉత్పత్తి చేయడం, ఫామ్ చేయడం. ఇటు లిబరేట్స్ కార్బన్ డైఆక్సైడ్. ఇది ఏం చేస్తుందంట సోడియం హైడ్రాక్స్ అనేది HCl, సోడియం హైడ్రాక్స్ అనేది ఇక్కడ సొల్యూషన్ అనేది HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి ఇక్కడ ఒక గ్యాస్ అనేది ఫామ్ చేస్తుంది. ఆ గ్యాస్ అనేది ఇక్కడ అంతా ఉంటుందన్నమాట. ఈ గ్యాసే మనకి కార్బన్ డైఆక్సైడ్. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే యాసిడ్స్ అనేటివి కార్బోనేట్స్తో రియాక్ట్ అయితే ఇక్కడ చూడండి Na2CO3 రియాక్ట్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే ఏమవుతుందంటే ఇక్కడ వచ్చేసి సోడియం కార్బోనేట్ అనేవి హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయితే ఇవి ఏమి ఇస్తాయంటే మనకి సోడియం క్లోరైడ్ ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ని లిబరేట్ చేస్తాయి. అంటే ఇక్కడ చెప్పాం కదా సోడియం కార్బోనేట్ రియాక్ట్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇట్ లిబరేట్స్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. దీనికి ఏమవుతుందంటే ఇక్కడ నుంచి CO2 గ్యాస్ అనేది ఫామ్ చేస్తుందని మనం ఇక్కడ తెలుసుకుంటాం అనమాట. సో ఇక్కడ మెటల్ కార్బోనేట్, దీన్ని Na2CO3 మెటల్ కార్బోనేట్ అని కూడా అంటాము. మెటల్ కార్బోనేట్స్ ఆర్ రియాక్ట్ విత్ యాసిడ్, ది గివ్స్ సాల్ట్ NaCl సాల్ట్ ప్లస్ H2O వాటర్ అండ్ CO2 కార్బన్ డైఆక్సైడ్ అనేది మనం ఇక్కడ తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏమవుతుంది ఇక్కడ మనకి ఇంతే అనమాట. యాక్చువల్ యాక్టివిటీ ఇంతే, ఇంకా మరీ ఎక్కువ లేదు. ఇది అంటే ఇది ఏం చేయమన్నాడు, జస్ట్ అనేటివి కార్బోనేట్స్ రియాక్ట్ అయితే ఏమవుతాయి మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది, అంతే ఎనఫ్. అయినప్పటికీ ఇక్కడ ఈక్వేషన్ అనేది ఇక్కడ చూసినట్టయితే దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే CaOH టేక్ అండ్ డైస్ని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటే ఈ సొల్యూషన్లో యూజ్ చేసుకొని కార్బన్ డైఆక్సైడ్ అనేది కాల్షియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అవుతుంది. కాల్షియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయ్యి మనకి ఏమి ఇస్తుందంటే ఇక్కడ చూడండి CaOH టేక్ అండ్ డైస్ ప్లస్ CO2 ఇస్ గివ్స్ రెస్ట్. ఇప్పుడు ఏమిస్తుంది CaCO3 కాల్షియం కార్బోనేటు ప్లస్ వాటర్ అనేది ఇస్తుంది. ఈ విధంగా మనము తెలుసుకుంటాం అనమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ సోడియం కార్బోనేట్తో రియాక్ట్ అవుతుంది అని అనొచ్చు, లేకపోతే సోడియం కార్బోనేట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ పాసింగ్ త్రూ అలాంగ్ ద డెలివరీ ట్యూబ్ అండ్ రీచ్ ద CaOH2 సొల్యూషన్ ఇంటూ ద అనదర్ టెస్ట్ ట్యూబ్లోకి వెళ్ళిపోతుంది. ఆఫ్టర్ దే ఆర్ రియాక్ట్ విత్ CaOH టేకన్ డైస్ అండ్ CO2 అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ రియాక్ట్ అయ్యి మనకి కాల్షియం కార్బోనేట్ అండ్ వాటర్ అనేటివి మనకి లిబరల్ చేస్తాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ హైడ్రోజన్ కార్బోనేట్ అని లేదంటే యాసిడ్స్ ఆర్ రియాక్ట్ విత్ హైడ్రోజన్ కార్బోనేట్ ద సేమ్ డయాగ్రాము బట్ స్మాల్ చేంజెస్.
సో సేమ్ యాజ్ టీజ్గా మనం ఏం చేస్తామంటే రిక్వైర్డ్ మెటీరియల్స్ ఏఎం, రిక్వైర్డ్ మెటీరియల్స్, ప్రొసీజర్, అబ్జర్వేషన్స్ అండ్ ఫైనల్గా రిజల్ట్ని అండ్ ఈక్వేషన్ గురించి మనం తెలుసుకుంటాం. సో తెలుసు కదా మనకి, ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేసాం, మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రీఫ్గా. సో ఇక్కడ ఏం వచ్చేసింది, యాసిడ్స్ రియాక్ట్ విత్ హైడ్రోజన్ కార్బోనేట్, వాట్ ఇట్ లిబరేట్స్, అంటే అది ఏంటిది ఫామ్ చేస్తుందని మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇక్కడ డయాగ్రామ్లోకి వస్తే రిక్వైర్డ్ మెటీరియల్ మనం తీసుకున్న మెటీరియల్ వచ్చే 1 రిటార్డ్ స్టాండ్, 1 థిసిల్ ఫన్నల్ అండ్ 1 డెలివరీ ట్యూబ్, 1 రబ్బర్ కార్క్ అండ్ 1 బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ అండ్ 1 ఎక్స్పెరిమెంటల్ స్టాండ్ అండ్ సమ్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ద హైడ్రోక్లోరిక్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ and sodium hydrocarbonate and next one we will take 1 delivery tube and another one experimental delivery tube and calcium hydroxide solution. ఇవి రిక్వైర్డ్ మెటీరియల్స్ అనమాట. నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ we will take one టెస్ట్ ట్యూబ్, అంటే ఇక్కడ ఫస్ట్ మనం ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుంటాము. ఈ టెస్ట్ ట్యూబ్ తీసుకొని దీంట్లో వచ్చేసి ఫస్ట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది దాంట్లో వేసేస్తాము. నెక్స్ట్ దాని తర్వాత ఒక రబ్బర్ కార్క్ని ఫిక్స్ చేస్తాము. ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక థిసిల్ ఫన్నల్ తీసుకుంటాము. థిసిల్ ఫన్నల్ తీసుకొని 1 హోల్ ఆఫ్ ద రబ్బర్ కార్క్ ఇక్కడ 1 హోల్లో నుంచి ఏం చేస్తామంటే దాన్ని ముంచేస్తామన్నట్టు, అలా లోపలికి పంపిస్తాము. అది అట్లీస్ట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని టచ్ అయ్యేలాగా ఉండాలి. నెక్స్ట్ ఇంకా ఏం చేస్తామంటే ఒక డెలివరీ ట్యూబ్ని తీసుకుంటాము. ఈ డెలివరీ ట్యూబ్లో 2 ఎండ్స్ ఉంటాయి. 1 ఎండ్ వచ్చేసి ఇంకో హోల్ ఆఫ్ ద రబ్బర్ కార్క్లో ఉండే ఇంకో హోల్లో నుంచి అట్లీస్ట్ కొద్దిగా టచ్ కాకుండా కొద్దిగా పైన ఉండేలాగా 1 ఎండ్ని తీసుకోవాలి. ఇంకో ఎండ్ వచ్చేసి మనకి ఏం చేస్తా అంటే ఇంకో ఎక్స్పెరిమెంటల్ టెస్ట్ ట్యూబ్ అనేది ఉంది. ఆ టెస్ట్ ట్యూబ్లో ఉన్నటువంటి CaOH టేక్ అండ్ డైస్ సొల్యూషన్ ఉంది కదా, ఈ సొల్యూషన్ దీంట్లో తీసుకున్న తర్వాత ఇక్కడ ఇంకో ఎండ్ వచ్చేసి దీంట్లో అట్లీస్ట్ లోపల టచ్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. సో ఈ అన్నిటిని కూడా ఏం చేస్తామంటే ఇక్కడ ఉండే రిటార్డ్ స్టాండ్కి ఈ ఇచ్చిన డయాగ్రామ్ లాగా ఫిక్స్ చేసేస్తాం. ఇది మనకి ప్రొసీజర్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కాంక్లూజన్ ఫైనల్గా ఏం జరుగుతుంది అంటే ఒక రియాక్షన్ అనేది జరుగుతుంది. ఆ రియాక్షన్ ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ ఏం చేసినామంటే ఒక థిసిల్ ఫన్నల్లో నుంచి మనం ఏం చేస్తామంటే NaHCO3 సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ స్ట్రిప్స్ని లేదంటే ఏమైనా పీసెస్ని మనం ఏం చేస్తామంటే ఈ థిసిల్ ఫన్నల్లోంచి వేసేస్తాం. ఇలా వేసినప్పుడు ఏమవుతుందంటే ఇలా పాస్ అవుతుంది, దీంట్లోకి వెళ్ళిపోతున్నట్టు. వెళ్ళిపోయిన వెంటనే ఏమవుతుందంటే రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఆ కెమికల్ రియాక్షన్ ఎలా జరుగుతుందంటే ఇక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇక్కడ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. ద సోడియం హైడ్రోకార్బోనేట్ ఈజ్ రియాక్ట్ విత్ ద హైడ్రోక్లోరిక్ యాసిడ్. అంటే ఇక్కడ NaHCO3 అనేది ఏమవుతుందంటే యాసిడ్తో రియాక్ట్ అవుతుంది అని అనొచ్చు. లేదంటే కన ఇక్కడ ఉండే యాసిడ్ అనేది సోడియం హైడ్రోజన్ కార్బోనేట్తో ఏమవుతుందంటే రియాక్ట్ అవుతుంది, హైడ్రోజన్ కార్బోనేట్తో రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి ఏమవుతుందంటే ఇక్కడ ఒక గ్యాస్ అనేది ఫామ్ చేస్తుంది. ఆ గ్యాస్ అనేది ఏంటిది అంటే కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇది ఏ ట్యూబ్ నుంచి బయటికి పోలేదు. గ్యాస్ అనేది ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, ఈ గ్యాస్ అనేది ఇక్కడ థిసిల్ ఫన్నల్ ఉంది కదా, దీంట్లో నుంచి కూడా బయటికి పోవచ్చు కదా అని అంటాము. గ్యాసెస్ ఆర్ నాట్ డిజాల్వ్ ఇంటూ ద లిక్విడ్స్. గ్యాసెస్ అనేటివి లిక్విడ్స్లో డిజాల్వ్ కావు, అంటే కరిగిపోవు. కాబట్టి అవి ఏమవుతుందంటే ఇక్కడ మాత్రమే ఇక్కడ లిబరల్ అవుతుంది, ఇక్కడ ఫామ్ అవుతుంది, కింద ఉండదు. అందుకనే ఇంకో ఎండ్ ఎక్కడుంది, లోపల ఉంది. కాబట్టి గ్యాస్ అనేది దీంట్లో నుంచి బయటికి పోదు. ఇక్కడ ఓపెన్ ప్లేస్లో ఉన్నటువంటి డెలివరీ ట్యూబ్లో నుంచి మాత్రమే ఇక్కడ ఉండే గ్యాస్ అనేది బయటికి పోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి, చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది అనమాట. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ తీసుకున్నట్టయితే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ రియాక్ట్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, అంతే కదా. యాసిడ్ ఈజ్ రియాక్ట్ విత్ హైడ్రోజన్ కార్బోనేట్. ఇక్కడ తీసుకున్నటువంటి కార్బోనేట్ ఏంటి, హైడ్రోజన్, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. అంటే యాసిడ్స్ ఆర్ రియాక్ట్ విత్ హైడ్రోజన్ కార్బోనేట్స్. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ రియాక్ట్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ రియాక్ట్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ది లిబరేట్స్ కార్బన్ డైఆక్సైడ్. ఇవి ఏం లిబరల్ చేస్తాయంట, కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి. సో కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి. కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ చూసుకున్నట్టే NaHCO3 ప్లస్ HCl గివ్స్ రైజ్ టు NaCl ప్లస్ H2O ప్లస్ CO2. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అనేటివి యాసిడ్తో రియాక్ట్ అయితే, లేదంటే కన్నా యాసిడ్స్ ఆర్ రియాక్ట్ విత్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. ది గివ్స్ ఇక్కడ NaHCO3 అనేది సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, HCl అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇది యాసిడ్, ఇది హైడ్రోజన్ కార్బోనేట్ రియాక్ట్ అయ్యి ఒక సాల్ట్ NaCl అనమాట, సోడియం క్లోరైడ్ అండ్ సాల్ట్ అండ్ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది
ఫామ్ చేస్తుంది. ఇక్కడ చూడండి మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్, ఇదేంటిది మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ రియాక్ట్ విత్ ఏమిటితో రియాక్ట్ అయిందా ప్లస్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి ఏమి ఇచ్చింది NaCl, ఇది ఒక సాల్ట్, H2O ఇది వాటర్, CO2 ఇది కార్బన్ డై ఆక్సైడ్, వీటిని అనేది ఇది ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఉండే కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ ఉన్నటువంటి డెలివరీ ట్యూబ్లో నుంచి ఇలా పాస్ అవుతుంది. ఇక్కడ తీసుకున్న సొల్యూషన్ ఏంటంటే మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ అనమాట. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్లోకి కార్బన్ డైఆక్సైడ్ని పంపించినప్పుడు అక్కడ బబుల్స్ అనేటివి ఫామ్ అవుతాయి, అక్కడ ఒక ప్రిసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఈక్వేషన్ ఏంటంటే CaOH టేకెన్ డైస్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ అంటే CO2, కాల్షియం హైడ్రాక్సైడ్ ఇస్ రియాక్ట్ విత్ ఇక్కడ ఏంది కాల్షియం హైడ్రాక్సైడ్, దీంట్లో ఏమొచ్చింది కార్బన్ డైఆక్సైడ్. ఫైనల్గా ఇక్కడ ఫామ్ అయినది ఏంటిదంటే CaCO3 ప్లస్ H2O కాల్షియం కార్బోనేట్ అండ్ వాటర్ అనేది ఫామ్ అవుతుందని మనము ఈ యాక్టివిటీ ద్వారా తెలుసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనము రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ హైడ్రోజన్ కార్బోనేట్ అండ్ రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ కార్బోనేట్స్, లేదంటే కన్నా యాసిడ్స్ రియాక్ట్ విత్ కార్బోనేట్స్, యాసిడ్స్ రియాక్ట్ విత్ హైడ్రోజన్ కార్బోనేట్ గురించి మనము ఈరోజు ఈ యాక్టివిటీలు తెలుసుకున్నాం అన్నట్టు యాక్టివిటీస్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ మీ.